క్రైస్తవులు జరుగుతున్న దాడుల విషయంలో మరి ఈరోజు మనకు జగ్గేపేట వర్గం యొక్క సెక్రటరీ గారు ఉన్నారు. సార్ మాటలో తెలుసుకుందామండి. ప్రత్యేకంగా క్రైస్తవుల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి, వినపడుతున్నాయి వార్తలు, ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఈ విషయంలో మీరు ఏ విధంగా స్పందిస్తారండి? సెంట్రల్ గవర్నమెంట్ కానీ మరి ప్రభుత్వానికి ఏ విధంగా చెప్పగలుగుతారు? ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు స్నేహ భావం కలిగి అన్నదమ్ముల వల్లే మెలిగేటటువంటి ప్రజలు. మతాలు ఎన్నైనా ఉండొచ్చు, లేకపోతే వారి భాషలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ అందరూ కూడా స్నేహ సంబంధం కలిగి ఉన్నారు. తర్వాత వాక్ స్వాతంత్ర్యము, మత స్వాతంత్ర్యం అనేటువంటిది ఉంది. నేడు ఉన్నటువంటి పరిస్థితులను మనం చూసినప్పుడు మరి ప్రజల్లో మరి ఇది ఎలా వచ్చిందో తెలియదు, కానీ మొత్తానికి మత మౌఢ్యము అనేటువంటిది ఏర్పడటం వల్ల, మత మౌఢ్యం ఏర్పడటం, లేకపోతే దేని స్వార్థపూరితమైనటువంటి ఒక వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రజలు ముఖ్యంగా క్రైస్తవులను, ముస్లింలను టార్గెట్గా చేస్తూ హైందవులు ఏం చేస్తున్నారంటే డివైడింగ్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా మరి ప్రజలు క్రైస్తవుల మీద ముఖ్యంగా దాడులు అనేటువంటివి, చర్చెస్ మీద దాడులు చేయటం, విమర్శలు చేయటం అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. కొన్నిసార్లు చర్చిలను కొలగొట్టడం, కొన్నిసార్లు చర్చిల పైన జెండాలు కట్టడం, రకరకాలైనటువంటి నినాదాలతో చేయించడం, ప్రజలను భయపెట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇలాంటివి చేస్తున్నప్పుడు క్రైస్తవులు ప్రేమతో, సహనంతో ఎదుర్కొంటున్నారు. క్రైస్తవులు అనేటువంటి వారు ఎవరికి హాని చేసేటటువంటి ప్రజలు కాదు. ప్రజలందరి క్షేమం కొరకు ప్రార్థన చేసేటటువంటి వారు, మంచి మార్గంలో ప్రజలను నడిపించేటటువంటి వారు మాత్రమే. అలాంటి వారి మీద ఇలా దాడులు చేయటం, వారు దేవునికి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వారిని చెడగొట్టడం, ఇదంతా కూడా దుర్మార్గపు చర్య. ఇలాంటి చర్యలకు కోనుకుంటున్నటువంటి వారిని మరి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు. తర్వాత గవర్నమెంట్, భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ విషయాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని వీటిని ఖండించాలి. లేకపోతే వీటి విషయంలో చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి వారు అలాగిన క్రైస్తవుల పట్ల మరి అలాంటి ఆలోచన కలిగి క్రైస్తవులు హాని కలగకుండా ఉండాలని ప్రభుత్వాలను కోరుతూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.